నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఒక కేసులో కొన్ని వ్యాఖ్యలు చేశారు. నిరుద్యోగ యువత ఈ దేశంలో టీవీ జర్నలిస్టులుగా లేకపోతే సోషల్ మీడియా జర్నలిస్టులుగా ఆర్టీఐ కార్యకర్తలుగా అలాగే ఉద్యమాల్లో ఉద్యమకారులుగా మారి సమాజాన్ని బొద్దింకల్లాగా తయారయ్యారు. వ్యవస్థ మీద దాడి చేస్తున్న వ్యాఖ్యలు చేశారు. తదనంతరం ఆయన వ్యాఖ్యలు ఉపసంహరించుకున్నప్పటికీ పెద్ద ఎత్తున కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో పుణే వాసుడైనటువంటి అభిజిత్ దిప్కే అమెరికా నుంచి కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో ఒక ఇది స్టార్ట్ చేశారు ఉద్యమాన్ని. ఆ ఉద్యమంలో దాదాపు అధికార పార్టీని ప్రతిపక్ష పార్టీలు మించి ఇప్పటికీ ఇన్స్టాగ్రామ్లో 1,40,00,000 మంది అందులో ఫాలో అవుతున్నారు. అలాగే ట్విట్టర్లో దాదాపు 4 లక్షల మంది పైగా ఫాలో అవుతున్నారు. ఒక వ్యంగ్య పార్టీగా దీన్ని స్టార్ట్ చేసినప్పటికీ దానికి నియమ నిబంధనలు కొన్ని పెట్టారు. అలాగే మేనిఫెస్టో కూడా రిలీజ్ చేశారు. నియమ నిబంధనలు వీళ్ళంతా సెక్యులర్ సోషలిస్ట్ డెమోక్రాటిక్ లేజీ పీపుల్ అయి ఉండాలి. రోజుకి 11 గంటలు ఫోనుల్లో టైం స్పెండ్ చేసే ఆన్లైన్లో స్పెండ్ చేసే క్రానికల్ యూజర్స్ అయి ఉండాలి. అలాగే నిరుద్యోగులు అయి ఉండాలి. కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయగలిగిన ప్రొఫెషనల్గా లాజిక్గా క్రిటిసిజం చేయగలిగిన విమర్శ చేయగలిగిన నైపుణ్యాలు ఉండాలని చెప్తూ కొన్ని మేనిఫెస్టో అంశాలను కూడా పెట్టారు. కోర్టుల్లో జడ్జీలుగా ఉన్న వాళ్ళకి తర్వాత రాజ్యసభ సభ్యత్వాలు ఇవ్వకూడదు. అలాగే పార్టీలకి నిధులు ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయి, ఆ నిధుల్ని ట్రాన్స్పరెంట్గా ఉండాలి, ఆర్టీఐ పరిధి కింద వాళ్ళు రావాలి, మహిళా రిజర్వేషన్ అమలు కావాలి, ఎన్నికల బాండ్స్ రూపంలో రహస్యంగా నిధులు తీసుకోవడానికి వీల్లేదు. ఇలా అనేక అంశాలని వాళ్ళు మెన్షన్ చేస్తూ ఇండిపెండెంట్ మీడియా ఉండాలి మెన్షన్ చేస్తూ పెట్టినటువంటి ఈ కాక్రోచ్ జనతా పార్టీకి గంటల్లో వేల మంది, లక్షల మంది, కోట్ల మంది సభ్యులుగా మారుతూ ఉన్నారు. భారత ప్రభుత్వం దీన్ని అధికారికంగా నిలుపుదల చేసింది, ఈ ఇన్స్టా ఖాతాలని, ఎక్స్ ఖాతాలని. అయితే కాక్రోచ్ ఈజ్ బ్యాక్ పేరుతో మళ్ళా వాళ్ళు ఈ అంశాలని లేవనెత్తున్నారు. పెద్ద ఎత్తున యువత దీనికి ఆకర్షితులు అవుతున్నారు. నిజంగా సమాజంలో ఇంత అన్రెస్ట్ ఉన్నదా అన్న దాని మీద ఇవాళ బిగ్ డిబేట్లో చర్చ చేపట్టాం. దీనికి పరిష్కారాలు ఏంటన్నది కూడా చర్చలో చర్చిద్దాం. మనతో పాటు దిలీప్ ఆచార్య గారు భారతీయ జనతా పార్టీ నాయకులు ఇక్కడ మనతో స్టూడియోలో ఉన్నారు. అలాగే మానవత రాయ్ గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు. రవిమారుతి గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు, వారు కూడా మనతో ఉన్నారు. ముందుగా రవిమారుతి గారు నమస్కారం, మీతో స్టార్ట్ చేస్తాం. రవిమారుతి గారు, మనం జంజీ ఉద్యమాలు, ఇది కూడా జంజీ ఉద్యమం అని చెప్తా ఉన్నారు. అనేక దేశాల్లో మనం చూసాం, నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఈవెన్ అమెరికాలో కూడా నో కింగ్స్ ర్యాలీ పేరుతో చరిత్రలో ఎప్పుడూ లేనంతగా కొన్ని 10 లక్షల మంది రోడ్ల మీదకి వచ్చారు. భారత్లో అసలు ఎవరు ఊహించలా. ఇది సడన్గా 5-6 రోజుల క్రితం మొదలైంది. మరి దీనికి అసలు ఎక్కడి నుంచి ఇది వచ్చిందో మనకు అర్థం కావట్లేదు. తమిళనాడు ఎన్నికల ఫలితాల మరొకట తెలియదు, కానీ పెద్ద ఎత్తున ఒక సాధారణ ఇప్పటిదాకా ఎవరికీ తెలియని ఒక యువకుడు ఒక పబ్లిక్ రిలేషన్స్లో మాస్టర్స్ చేస్తూ అంతకుముందు ఆమ్ ఆద్మీ పార్టీకి ఒక కార్యకర్తగా పనిచేసి అది కూడా వదిలేసి ఆయన అమెరికా వెళ్ళిపోయి అక్కడ చదువుకుంటున్నాడు. ఆ యువకుడు కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో స్టార్ట్ చేస్తే దానిలో అసలు వరదలాగా పడిపోతూ ఉన్నారు. 4 రోజుల్లోనే ప్రభుత్వం మేల్కొంది. ఆ ఎక్స్ ఖాతాని బ్యాన్ చేశారు, ఎక్స్ ఖాతాని, ఇన్స్టాని. సరే, ఏం జరుగుతుంది అనేది పక్కకి పెడితే ఇంతగా అంటే యువతని సీజే గారు ఏ ఉద్దేశంతో అన్నారో బొద్దింకల్లాగా మారారని మనకు తెలియదు. సరే, ఆయన దాన్ని వివరణ ఇచ్చుకుంటూ నేను సాధారణ నిరుద్యోగులు అనలేదు, ఫేక్ డిగ్రీ పత్రాలతో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళని అన్నారు. వీళ్ళు రైజ్ చేస్తున్న అంశాలు ఏంటంటే ఈ పరీక్షల ఫెయిల్యూరు, నిరుద్యోగం, అనార్గనైజ్డ్ సెక్టరు, లేకపోతే ఇవన్నీ అంశాలని కోట్ చేస్తూ ఏదో ఊరక ఫాలో బటన్ ఒక్కటే కాదు, పెద్ద ఎత్తున వాటిల్లో విలువైన చర్చలు జరుగుతూ ఉన్నాయి, అనలిస్టులు మాట్లాడుతున్నారు. విపరీతంగా లక్షల మంది, కోట్ల మంది అందులో జారుతున్నారు. ఏంటి అసలు దీనికి మూలం ఎక్కడుంది, మీరేమనుకుంటున్నారు? రవిమారుతి గారు సార్ మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేసి మాట్లాడండి. ఈ ఉద్యమం ఏదైనా కానీ యువతలో ఉన్నటువంటి అసంతృప్తిని, నిరసనని, వాళ్ళ భవిష్యత్తు ఒక అగమ్య గోచరంగా తయారవటానికి దారితీసిన పరిస్థితుల పట్ల పెద్ద ఎత్తున నిరసనని తెలియజేయటానికి ఈ ఉద్యమం ఒక సూచికగా ఉపయోగపడుతుంది. నంబర్ 1. నెంబర్ 2, ఇవాళ పోరాట రూపాలు మారిపోయినాయి. గతంలో లాగా
కరపత్రాలు వేయటం, లేకపోతే ధర్నాలు, ప్రదర్శనలు రాస్తారోకోలు. చేయటం, రాస్తారోకోలు ఇట్లాంటి పద్ధతుల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు ఆలోచించటానికి, మొబిలైజ్ అవ్వటానికి, ఉద్యమించటానికి కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ దోహదం చేస్తున్నాయి. ఓకే. ఇతర అన్ని దేశాల్లో జరిగినటువంటి ఉద్యమాల్లో కూడా దీన్ని మనం గమనించవచ్చు. ఓకే. అట్లాగే ఇండియాలో కూడా ఇది రూపం తీసుకుంది. ఓకే. ఇది నిజానికి ఏదో ఒక జడ్జి గారు చేసినటువంటి, ప్రధాన న్యాయమూర్తి గారు చేసినటువంటి కామెంట్స్ మీద మాత్రమే రెస్పాన్స్ అనుకోవటానికి కూడా వీల్లేదు. ఓకే. వాళ్ళ మేనిఫెస్టో డిమాండ్స్ చూస్తే ఇవాళ స్పష్టంగా ఓకే రాజకీయ పార్టీల వైఫల్యాన్ని ఓకే ఎత్తి చూసే అంశాలు దానిలో ఉన్నాయి. ఎస్. ఇలాంటి ఒక నిరసన వెలువడగానే, అంటే అసలు దీనికి అంతా కారణం కూడా, ఈవెన్ జస్టిస్ సూర్యకాంత్ గారు అలా మాట్లాడటానికి కారణం కూడా ప్రశ్న అంటే భయం, ఓకే. జవాబుదారీతనం అంటే భయం. ఓకే. ఇవాళ పెద్ద ఎత్తున ప్రభుత్వంలోను, ప్రభుత్వం అంటే ఎస్, అన్ని వ్యవస్థలలోను, రాజకీయాల్లోనూ ప్రశ్నని సహించలేని తనం ఓకే. ఇది పెద్ద ఎత్తున ఉన్నది. ఓకే. కేవలం నిరుద్యోగులనే కాదు, ఓకే. ఆయన ఆర్టీఐ కార్యకర్తల్ని కూడా అన్నాడు. అవును. బొద్దింకలతో పోల్చారు. నిజానికి ఆర్టీఐ చట్టం భారత పార్లమెంటు రాజ్యాంగం ఆమోదించిన చట్టం. అవును. దాన్ని గౌరవించవలసి, దాన్ని అమలు చేయవలసినటువంటి బాధ్యత ఉన్నటువంటి జడ్జి గారు, అలాగే బోలెడంత మంది ఆర్టీఐ కార్యకర్తలు పెద్ద పెద్ద వాస్తవాలను వెలుగులోకి తీసుకొచ్చినందుకు గాను ఆశ్చర్యపడ్డారు. అంత బలమైన చట్టాన్ని దానిలో పనిచేస్తున్నటువంటి యాక్టివిస్టుల్ని బొద్దింకలతో పోల్చడం అనేటువంటిది నిజంగా పెద్ద అపరాధం. బాధ్యతాయుతమైనటువంటి వాళ్ళు ఎవరు చేయకూడని పని. అజితారాహితంగా మాట్లాడే వాళ్ళు, చోటా మోటా రాజకీయ నాయకులు ఎన్నైనా మాట్లాడచ్చేమో గాని, ఒక రాజ్యాంగ పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు అలా మాట్లాడటం అనేటువంటిది నిజంగా దేశం యొక్క వ్యవస్థల వైఫల్యాన్ని సూచిస్తుంది. దీనికి నిరసనగా అట్లాగే దేశ యువతలో ఇవాళ పెద్ద ఎత్తున నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటున్నారు. జాబ్లెస్నెస్, స్కిల్లెస్నెస్. దీనికంతా ఎవరు బాధ్యత వహించాలి? బాధ్యత వహించవలసిన ప్రభుత్వాలని ప్రశ్నించే ఉద్యమంగానే ఇది ముందుకొచ్చింది తప్ప ఏదో ప్రధాన న్యాయమూర్తి గారికి నిరసన తెలియజేయటం కాదు. ఇది మొత్తం వ్యవస్థ వైఫల్యాన్ని, అట్లాగే యువతలో ఉన్నటువంటి ఆగ్రహావేశాలని బయటికి చూపిస్తున్న ఉద్యమంగా మనం దీన్ని అర్థం చేయాలి. మేబీ అది ఒక ట్రిగ్గరింగ్ పాయింట్ అయి ఉండొచ్చు. అంతే, ప్రతిదానికి ఏదో ఒక ట్రిగ్గర్ పాయింట్ ఉంటుంది. బహుశా సిజే గారి వ్యాఖ్యలు దాన్ని ట్రిగ్గర్ చేసినాయి. అంతేనా సార్? ట్రిగ్గర్ చేసినాయి. రెండోది, ఇవాళ సోషల్ మీడియా చాలా వెనకబడిపోతున్నది. మీడియా కంటే సోషల్ మీడియా చాలా ఫాస్ట్ గా ఉన్నది. అలాగే మీడియా సంస్థలన్నీ కూడా ప్రభుత్వ కనుసన్నల్లో నడుస్తున్నాయి. అది కేంద్రం కావచ్చు, రాష్ట్రాలు కావచ్చు. వాళ్ళ మేనిఫెస్టోలో అది కూడా ఉంది, ఇండిపెండెంట్ మీడియా కూడా ఉంది. అట్లాగే ఇట్లా మీడియోకర్లుగా ఉన్నటువంటి వాళ్ళని శిక్షించాలని కూడా ఉంది. మీడియాలో ఉన్నటువంటి బ్రోకర్లని శిక్షించాలి అనేటువంటిది కూడా ఉన్నది. కాబట్టి చాలా మంచి డిమాండ్లతో రైట్ టైంలో యువతని ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకురావటంలో అభిజిత్ సక్సెస్ అయ్యాడు. దీన్ని రాజకీయ పునర్నిర్మాణం కోసం వినియోగించుకోవాల్సిన అవసరం యువతకి ఉన్నది. ఆ దిశగా ఇది సాగుతుందని ఆశిస్తాను. రైట్ సార్. మానవతరాయ్ గారు, ఇప్పుడే రవిమారుతి గారు క్వశ్చన్ చేశారు. అంటే ఏదో గోరు చుట్టు మీద రోకలి పోటు అంటారు కదా, ఏదో నలుగుతున్నారు, ఉద్యోగాలు తంటాలు పడుతున్నారు. నిన్ననే నేను ఒక రిపోర్ట్ చూశాను. అజీజ్ ప్రేమ్జీ ఫౌండేషన్ వాళ్ళు ఒక నివేదిక ఇచ్చారు. నిరుద్యోగులు, ఇప్పుడున్న నిరుద్యోగుల్లో గ్రాడ్యుయేట్స్ పర్సంటేజ్, అంటే డిగ్రీ చదివిన వాళ్ళు 67% ఉన్నారు. 2004 ముందు అది 32% ఉంది.
అంటే పట్టాలు వస్తున్నాయి, కాలేజీలు పెరుగుతున్నాయి, డిగ్రీ పట్టాలు, ఇంజనీరింగ్, ముఖ్యంగా ఇంజనీరింగ్ కాలేజీలు ఇబ్బడి ముబ్బడిగా వస్తున్నాయి. కానీ చదువుకున్న వాళ్ళు ఉన్నారు, బయట ఉద్యోగాలకి అవకాశాలు ఉన్నాయి, కానీ వీళ్ళకి నైపుణ్యాలు నిరుద్యోగులుగా మిగిలిపోతూ ఉన్నారు. అలాగే పరీక్షలు రాస్తే నిన్న నీట్ లాంటి పరీక్ష ఇప్పటికీ దాదాపు 5-6 ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎంతో కష్టపడి చదివి డాక్టర్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఆ పరీక్షలు రిపీటెడ్గా ఫెయిల్ అవుతూ ఉన్నాయి. కారణాలు ఏంటో తెలియదు, కానీ నిజంగా మన దేశంలో చాలామంది ఇప్పుడు నేపాల్లో, బంగ్లాదేశ్లో, శ్రీలంకలో జంజీ ఉద్యమాలు అంటే అవి చాలా పేదరికంలో ఉన్న దేశాలు, కరువులో ఉన్న దేశాలు, అక్కడ తిరుగుబాటు రావటం సహజం అనుకున్నాం. కానీ భారత్లో ఇంత పెద్ద ఎత్తున తిరుగుబాటుని మనం అనలేం, కానీ ఇంత పెద్ద ఎత్తున స్పందన, నిరసన, ఒక వ్యంగ్యంగా మొదలైనటువంటి పొలిటికల్ పార్టీ పేరుతో, కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో స్టార్ట్ చేసిన దానికి కోట్ల మంది ఫాలోవర్స్, గంటల్లో, రోజుల్లో, వారం కూడా కాల మొత్తం ఇది మొదలై 15వ తారీఖు మొదలైంది, వాళ్ళు 21, 5-6 రోజుల్లో ఇది విస్తరించడం, ప్రభుత్వం దీన్ని అణిచివేసే ప్రయత్నం చేయటం కూడా మొదలైంది. ఏంటి దీనిపై, ఇది రాజకీయ పార్టీల వైఫల్యమా, సమాజంలో యువత ఆస్పిరేషన్స్ని అర్థం చేసుకోలేకపోవటమా, దాని మీద నీళ్లు పోసే ప్రయత్నమా, యువతని పక్కదారి పట్టిస్తున్నారు, నిజమైన అంశాలు వాళ్ళు గుర్తించగలుగుతున్నారా, ఎలా అర్థం చేసుకోవాలి? యువత చాలా చైతన్యవంతంగా ఉన్నారండి. ప్రపంచ జ్ఞానం మొత్తం వాళ్ళ చేతిలో ఉంది. ఇప్పుడు వాళ్ళు రోడ్ల మీదకి రాకపోవచ్చు, ఉద్యమ స్వరూపం, స్వభావం మారిపోయింది. ఇప్పుడు దేశంలో దాదాపు ఆ స్మార్ట్ ఫోన్ల సంఖ్య 69 కోట్లు ఉన్నది. ప్రెస్ బ్యూరో ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారం, నేను చెప్పిన లెక్కల ప్రకారం కాదు. అదే విధంగా ఇన్స్టాగ్రామ్ ఖాతాలు 53 కోట్లు, 69 కోట్ల స్మార్ట్ ఫోన్లు 140 కోట్ల జనాభాలో. అదే విధంగా ఇన్స్టా ఖాతాలు 53 కోట్లు, అదే ఫేస్బుక్ ఖాతాలు సుమారు 69 కోట్ల ఫేస్బుక్ ఖాతాలు. మరి యువత ఈ స్మార్ట్ ఫోన్లు, తర్వాత 5G నెట్వర్క్లు వచ్చిన తర్వాత ప్రభుత్వం పైన తిరుగుబాటు చేయాలంటే రోడ్ల మీదకి రావాలి. ఒక రకంగా చెప్పాలంటే నరేంద్ర మోడీపై తిరుగుబాటు, ప్రభుత్వంపై తిరుగుబాటు, బీజేపీపై, ప్రభుత్వంపై తిరుగుబాటు అని చెప్పవచ్చు స్పష్టంగా. ఇది ఎందులో, సోషల్ మీడియాలో. ఎందుకంటే ఒక అభిజిత్ దీప్కే ఎక్కడో బోస్టన్ లో ఉండి, యూనివర్సిటీలో ఉండి ఒక ఖాతాని బొద్దింకల జనతా పార్టీ అని, లేదంటే కాక్రోచ్ జనతా పార్టీ అని ఖాతా తెరవంగలోనే అనూహ్యంగా బీజేపీ పార్టీ ఖాతా కన్నా, అంటే 86 లక్షల సభ్యులు ఉన్నారు బీజేపీ దానికి సంబంధించిన ఖాతాలు, దానికన్నా దాదాపు 1,40,50,00,000 మీ ఖాతాను కూడా దాటిపోయారు, మీది 1,30,00,000 దాన్ని కూడా దాటిపోయింది. అంటే సెటైరికల్ గా, అంటే వ్యంగ్యాస్త్రాలు ఉన్నాయి. అది ఆ వ్యంగ్యాస్త్రాలు ఎక్కడ, వాళ్ళు ఏం చెప్తున్నారు అందులో, మా పార్టీ ఇది మహాత్మా గాంధీ, అంబేద్కర్, అదే విధంగా జవహర్ లాల్ నెహ్రూ ఐడియాలజీలతో, లౌకిక భావాలతో ఉంటది. ఈ పార్టీలో సభ్యులు కావాలంటే 3 ఉండాలి, ప్రాథమిక లక్షణాలు ఉండాలి. 1, సోమరిపోతులు కావాలి, అంటే బద్దకస్తులు కావాలి. అదే విధంగా సోషల్ మీడియాలో కనీసం 11 గంటలు పనిచేయాలి. ఎందుకు పనిచేయాలి 11 గంటలు అంటే, ఈ ప్రభుత్వ వ్యవస్థల్ని తిప్పికొట్టాలంటే యువత సోషల్ మీడియాలో ప్రచారం చేయాలి, ప్రశ్నించాలి ప్రభుత్వాలని, ప్రభుత్వ వ్యవస్థని అని చెప్పేసి అన్నది. అదే విధంగా ఇంకొక ప్రధాన అంశం నిరుద్యోగ సమస్య. నిరుద్యోగులై ఉండాలి ఇందులో చేరాలంటే. ఎందుకు ఈ పార్టీ ఉద్భవించిందంటే, ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్న గౌరవ ప్రధాన న్యాయమూర్తి గారు సూర్యకాంత్ గారు ఒక కేసు విచారణ సందర్భంగా మే 15వ తారీఖున, ఇప్పుడు అన్ని కూడా విచారణలన్నీ ఆన్లైన్ లోనే జరుగుతున్నాయి. ప్రతి పౌరుడు కూడా సాంకేతిక పరిజ్ఞానం, స్మార్ట్ ఫోన్ ఉన్న పౌరుడు కూడా సుప్రీంకోర్టులో 1వ బెంచ్ లో ఏమైతుంది, 2వ బెంచ్ లో ఏమైతుంది, 3వ బెంచ్ లో మన చేతిలో వినొచ్చు, చూడొచ్చు. కాబట్టి ఆ విచారణ జరిగే సమయంలో ఆయన యువతని కించపరిచారు, నిరుద్యోగులు కించపరిచారు, లాయర్లు కించపరిచారు, జర్నలిస్టులు కించపరిచారు. అదే విధంగా మరి ఈ విధంగా వాళ్ళని ఏమన్నారు, మళ్ళా పైగా వాళ్ళు పరాన్నజీవులు అన్నారు, వ్యవస్థలను ప్రశ్నించే పరాన్నజీవులు అన్నారు. అదే విధంగా బొద్దింకలతో పోల్చారు, వ్యవస్థల మీద దాడి చేస్తున్నారు అన్నాడు. వ్యవస్థల మీద దాడి చేస్తున్నటువంటి పరాన్నజీవులు వీళ్ళు సొంత కాళ్ళపై నిలబడరని చెప్పి భారతదేశ యువతను కించపరిచారు. ఈ దేశంలో 24-35 సంవత్సరాల వయసున్న యువతే దాదాపు 60-70% మంది ఉన్నారు. మరి అట్లాంటి వాళ్ళ కడుపు రగిలింది. అరే మమ్మల్ని అవమానపరుస్తారా, మీరు ఉద్యోగ అవకాశాలు కల్పించట్లేదు. ఇలా కేంద్ర ప్రభుత్వంలో 45 లక్షల శాశ్వత ఉద్యోగాలుంటే అందులో దాదాపు 18 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. రైల్వేలో, బ్యాంకింగ్ లో గానీ, ఎస్ఎస్సీలో గానీ ఎక్కడ చూసుకున్నా అసలు గవర్నమెంట్ ఉద్యోగాలే కాదు సార్ వ్యవస్థలో. అదే విధంగా దానికి తిరుగుబాటుగా ఏమన్నారు, నిరుద్యోగులు అయి ఉండాలన్నారు. అదే విధంగా మేనిఫెస్టో చూస్తే చాలా విచిత్రంగా ఉంది. న్యాయమూర్తులు చేసే తప్పుల్ని ప్రశ్నించినట్లుంది. ప్రభుత్వాలకు ఒత్తాసు పలికి జడ్జిమెంట్లను తారుమారు చేసే జడ్జిలకు
బుద్ధి చెప్పినట్టు ఉందా అందులో? అన్నీ ఉన్నాయి. వాళ్ళకి రాజ్యసభ సభ్యత్వాలు ఇవ్వద్దన్నారు. రాజ్యసభ సభ్యత్వం కానివ్వండి, మీరు రిటైర్డ్ అయినటువంటి జడ్జిలకు ఇందులో చేరే అవకాశం లేదన్నారు. అదే విధంగా ఎన్నికలు ఇప్పుడు SIR ప్రక్రియలో ఇలా పశ్చిమ బెంగాల్లో చూడండి, దాదాపు 90 లక్షల ఓట్లు మాయం చేస్తే 34 లక్షల మంది 19 ట్రిబ్యునల్ లో దరఖాస్తు చేసుకున్నారు. మా ఓట్లు పోయి మేమేం చేయాలా, మాకు దిక్కెవరు, మీరు మాకు న్యాయం చేయండి అని చెప్తే ఎన్నికలు కూడా అయిపోయినాయి. కాబట్టి అక్కడ యువత దీనిపై SIR ను కూడా తప్పు పెట్టినట్టుంది స్పష్టంగా. ఎన్నికల సంఘాన్ని కూడా టార్గెట్ చేసినట్టుంది. ఎన్నికల సంఘం అధికారుల పైన ఎన్నికల బాండ్స్ ఉండొద్దన్నారు. వాళ్ళపైన క్రిమినల్ కేసులు పెట్టొద్దు, వాళ్ళు ఆ పరిధిలోకి రారు, కోర్టులు ప్రశ్నించొద్దు అని చెప్పి తీసుకురావడం. కాబట్టి అక్కడ తప్పులు జరుగుతున్నాయని చెప్పి యువత ప్రశ్నించింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది నరేంద్ర మోడీ ప్రభుత్వం పైన తిరుగుబాటు, యువత తిరుగుబాటు. నరేంద్ర మోడీ ఒక్కడితో మీది కూడా ఉందో మనకు తెలియదు. మాదేం లేదు. వాళ్ళు ఏం చెప్తున్నారు అక్కడ స్పష్టంగా చదవండి. జాతీయ అంశాలు ఎక్కువ ఉన్నాయి. కరెక్ట్. జాతీయ అంశాలు వాళ్ళు ఏమంటున్నారు? లౌకిక భావాలు, అంబేద్కర్, మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ ఆశయాలు ఉంటాయి అన్నారు. ఇందులో అడుగు జాడల్లో మేము నడుస్తామంటున్నారు. అంటే యువతకు అది నచ్చుతుంది. ఐడియాలజీ, ఆలోచన విధానం నచ్చింది కాబట్టి అనూహ్యంగా ఇలా 1,40,50 మంది దాకా పోయేసరికి పట్టుకోలి బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం పరువు పోతుందని చెప్పేసి వెంటనే మెటాకు కంప్లైంట్ చేసి, ఫిర్యాదులు చేసి, అధికారం చేతిలో ఉందగా అని చెప్పి యువత పైన మరి ఆ మెటా ఆ యొక్క సంస్థలన్నింటినీ కూడా నిలుపుదల. ఇందాక రవిభారత్ గారు ఒక మాట అన్నారు సార్, అంటే ఇది కేవలం సుప్రీంకోర్టు జడ్జి గారు ఒక వ్యాఖ్య చేసిన దానికి నిరసన అనుకోవాలా, లేదు యువతలో పేరుకుపోతున్న ఒక నిరాశ, ఆవేశం, నిస్పృహలు, ప్రభుత్వాన్ని ప్రశ్నించే తీరు, కొత్తదనం, వ్యంగ్యాస్త్రాలు కదా ఈ మొత్తం కూడా. వ్యంగ్యంగా వాళ్ళు ఆ పార్టీని పెట్టడం, వ్యంగ్యాస్త్రాలు బీజేపీ ప్రభుత్వం వేయటం, విదేశాల పర్యటనలు ఉండవు, ప్రజల సొమ్ముతో విదేశాల పర్యటన చేయొద్దు అని క్లియర్ గా ఉన్నది. అందులో మొత్తం చదివిన చాలా స్పష్టంగా ఉంది. కాబట్టి ఇది బీజేపీ ప్రభుత్వం పైన, నరేంద్ర మోడీ ప్రభుత్వం పైన యువత, దేశవ్యాప్తంగా ఉన్న యువత తిరుగుబాటు మొదలైందని స్పష్టమైంది. ఓకే సార్. దిలీప్ గారు, ఇక్కడ ఏదైనా కానివ్వండి, సరే సీజే గారు మాట్లాడిన అంశం ఏదైనా కానీ, ముందు భారతదేశంలో మళ్ళీ తప్పు చేస్తున్నారో ఆలోచన చేసుకోండి. యువతలో మనకు మొన్న తమిళనాడు ఎన్నికల ఫలితాలు ఒక విస్పష్టమైన తీర్పునిచ్చినాయి. దానిలో మనకి ఒకటి అర్థమవుతుంది, 2 బలమైన పార్టీలు ఉన్న జనం తలుచుకుంటే, యువత తలుచుకుంటే ఒక ప్రత్యామ్నాయాన్ని సృష్టించుకోగలిగారు అన్నది అర్థం. దిలీప్ గారు, ఇక్కడ మనకి అధికారికంగా 5-6% నిరుద్యోగం ఉన్న అనార్గనైజ్డ్ సెక్టర్లో ఉన్న ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కూడా అనార్గనైజ్డ్ సెక్టర్ 90% ఉన్నారు. అంటే ఈరోజు పని దొరికితే జీతం ఉంటుంది, లేకపోతే ఉండదు, వాళ్ళకి PFలు ఉండవు, లేకపోతే ఇంక వేరే ఫెసిలిటీస్ ఏ ఉండవు, ఉద్యోగ భద్రత ఉండదు. ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. డిగ్రీ చదువుకున్న వాళ్ళు గత 12 ఏళ్లలో నిరుద్యోగుల సంఖ్యలో డిగ్రీ చదివిన వాళ్ళ వాటం, ఇవన్నీ నేను అధికారిక లెక్కలు చెప్తున్నాను, నేనేమి ఊరక గాలి వార్తలు పోగేసి చెప్పట్లేదు. పరిస్థితి చాలా, ఒక పక్కేమో దేశం అభివృద్ధి చెందుతుంది, GDP పెరుగుతుంది, 3rd బిగ్గెస్ట్ ఎకానమీ అంటున్నారు, కానీ ఆ ఇంక్లూజివ్ గ్రోత్ లేదన్నది ప్రభుత్వ గణాంకాలే చెప్తా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సీజే గారి వ్యాఖ్యలు చేయటం, ఇంత పెద్ద ఎత్తున, అంటే ఇప్పటిదాకా మీడియాలో గత కొన్నేళ్లుగా జరుగుతున్న చర్చలను, ఎన్నికల బాండ్స్ దగ్గర నుంచి, సర్ దగ్గర నుంచి, నీట్ ఫెయిల్యూర్ దగ్గర నుంచి, ఇవన్నీ కోట్ చేస్తూ ఒక శాంతియుతమైన, ఇప్పటిదాకా దీన్ని నిరోధించడానికి నాకు తెలిసి ఏ చట్టం అలౌ చేయదు. ఏ రకం మరి వాళ్ళు కోర్టుకు వెళ్తారో ఏం జరుగుతుందో తెలియదు, కానీ ఈ అన్రెస్ట్ ఒకటి ఇక్కడ కనపడుతుంది. సరే, దానిలో రాష్ట్ర ప్రభుత్వాలు అవినీతి ఇలాంటివి కూడా రావచ్చేమో నాకు తెలియదు. రాష్ట్రాల్లో కూడా అనేక పార్టీలు ఉన్నాయి. సమాజంలో ఉన్న ఒక ఒత్తిడి, ఒక అన్రెస్ట్ని ఇది ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంది. దీన్ని ప్రభుత్వాలు గుర్తించి సరైన మార్గంలో సరి చేసుకునే ప్రయత్నాలు చేస్తాయా, లేకపోతే అణిచివేసే ప్రయత్నం చేస్తారు? ఎందుకంటే ప్రభుత్వం ఇప్పుడు దీన్ని బ్యాన్ చేసింది. ఈ ట్విట్టర్ అకౌంట్ని ఆపిచ్చేశారు, ఇన్స్టా అకౌంట్ని ఆపించేశారు. ఏంటంటే ఆపిచ్చేస్తే ఆగిపోద్ది అనుకుంటున్నారా? సార్, నేను అనేది ఏంటంటే, ముందుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి డివిజన్ బెంచ్, అది ధర్మాసనం, 2 సభ్యులతో కూడిన ధర్మాసనం, వారు ఒక కేసు సందర్భం లోపల వారు చేసిన కామెంట్, ఎవరి గురించి కామెంట్ చేసిండు? నకిలీ సర్టిఫికెట్లతో వచ్చిన వంచకులని. దేశంలో అంతమంది నకిలీ సర్టిఫికెట్లు ఉన్న వాళ్ళు ఉన్నారు అక్కడ. అంటే చాలా మంది కోర్టులలో అడ్వకేట్లు కూడా నకిలీ సర్టిఫికెట్లు తీసుకొని వస్తున్నారు, వాళ్ళు సీనియర్ అడ్వకేట్లమని చెప్పుకుంటూ ఉన్నారు. ఇది దురదృష్టకరము అని చెప్పి వారు ఆ సందర్భంలో చేసిన కామెంట్, దాంతో పాటు సోషల్ మీడియాలో కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ అని ఆర్టీఏ యాక్టివిస్ట్స్ కానీ బ్లాక్ మెయిల్ చేయడం కోసం, మీడియాలో కూడా ఉన్న వాళ్ళు కొద్దిమంది బ్లాక్ మెయిల్ చేయడం కోసం ఈ రకంగా ముందుకు పోతున్నారు. ఇది
ఇది పరాన్న జీవ మనస్తత్వం అంటే బొద్దింకల మనస్తత్వం అని చెప్పి వారు చెప్పడం జరిగింది. అయితే దాన్ని మొత్తం యువతకి, నిరుద్యోగ యువతకి ఆపాదించి సిజే గారు మాట్లాడి ఇందాక మనోజ్ రాయ్ గారు చెప్పారు లైవ్ లో ఆయన ఏం మాట్లాడారో రికార్డ్ అయి ఉంది. ఉంది మళ్ళీ మరి ప్లే చేయండి. నేను కూడా చెప్తా ఉన్నా కదా, వారు అన్నది ఏంటంటే నకిలీ సర్టిఫికేట్లతో వంచన చేస్తున్నారు, కొద్దిమంది ముసుగేసుకొని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు, ఇది బొద్దింకల మనస్తత్వము, ఇది ఈ పని లేని కొంతమంది నిరుద్యోగులు వారు వివరణ కూడా ఇచ్చారు. దాని తర్వాత సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారు తర్వాత 2 రోజులకు వచ్చి వివరణ ఇచ్చిండు. నేను అందరి యువత గురించి, నిరుద్యోగుల గురించి కామెంట్ చేయలేదు, ఇది ప్రత్యేకించి ఈ బ్లాక్ మెయిల్ మనస్తత్వం ఎవరైతే ఉన్నారో వారి గురించి మాట్లాడినామని చెప్తా ఉన్నాం. నేను ఈ అసలు నిజాన్ని తెలుసుకోకుండా మీరు మొత్తం సిజేఐకి దీన్ని ఆపాదించి దానికోసం సిజే గారి మీద చర్యలు ఎవరు కోరట్లేదు సార్. ఇది సిజే గారు తప్పు మాట్లాడి రైట్ సమాజం ఎంతగా ఎందుకు దాన్ని ఆలంబనగా చేసుకొని యువత లోపల ఒక ఆవేశాలను రెచ్చగొట్టి దీన్ని ముందుకు తీసుకొని వస్తున్నారు. అతను ఎవరు అభిజిత్ అని చెప్పి మేము చెప్తా ఉన్నాం. అతను ఆల్రెడీ ఆయన బ్యాక్గ్రౌండ్ ఆమ్ ఆద్మీ పార్టీలో పనిచేసిన వ్యక్తి, ఇప్పుడు బోస్టన్ లో నివాసం ఉంటున్నాడు, బోస్టన్ లో చదువుతున్నా అని చెప్తున్నాడు. దాని తర్వాత మీరు ప్రతికూల ఆలోచన విధానాన్ని ఎట్లా ప్రోత్సహిస్తారు? మీరు ఏమంటున్నారు? నిరుద్యోగ యువత ఉండాలి, లేదు లేజీనెస్ అనేది ఉండాలి, సోమరిపోతుతనమే ఉండాలి, 11 గంటలు మీమ్స్లలోనే ఉండాలి, సోషల్ మీడియాలోనే ఉండాలి. ఇది వ్యతిరేక ధోరణినా, ప్రతికూల ధోరణినా, లేకుంటే సానుకూల ధోరణినా? అంటే సోమరితనము సృజనాత్మకంగా ఉన్న యువకులు రాండి నా పార్టీలో కానీ ఎవడన్నా చెప్తాడు. ఏదైనా ఇన్నోవేటివ్ గా ఉన్న యువత రాండి అని చెప్తారు. సోమరిపోతులుగా మొబైల్లోనే ఉండుకుంటూ, సోషల్ మీడియాలోనే ఉండుకుంటూ, ఆ రీల్స్ చేసుకుంటూ, కామెంట్స్ చేసుకుంటా ఉండండి అని చెప్పి ప్రతికూల ధోరణి అవుతుందా? నేనేమంటున్నా సార్, నేను ఇంకొక విషయం చెప్తా ఉన్నా. దాని తర్వాత మీరు సమస్యల పరిష్కారం కోసం ఏం చూపించారు? మీరు కాక్రోచ్ జనతా పార్టీ అని పెట్టిర్రు, సమస్యల పరిష్కారం ఏం చూపించారు? ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా నిర్మాణాత్మకమైన చర్చలు, లేదనుకుంటే ఏదైనా కార్యాచరణ చూపించరా? ఏది చూపించలేదు. ఉట్టిగా మీరు సెటైరికల్ గా మీకు వస్తా ఉన్నాయి, అందరు లైకులు కొడతా ఉన్నారు, జాయిన్ అవుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడు ఏం చెప్తున్నారు అంటే నరేంద్ర మోడీ గారి పైన ఉన్న ఆక్రోశము, ఆవేదన, నరేంద్ర మోడీ గారి మీద అడిగినరు, దానికి సమాధానం లేదు. ఎవరి మీదనే కానివ్వండి, ఇప్పుడు బ్యాన్ చేసింది మీరు, అందుకు అడుగుతున్నాం. సార్ మీరు తెలిసిన అనుభవజ్ఞులు, మెటా సంస్థ అనేది ఒక ఇంటర్నేషనల్ సంస్థ, అది అమెరికా కేంద్రంగా మన చట్టాలు వర్తించవా? మన చట్టాలు వారు ఇప్పుడు బ్యాన్ చేసిన సందర్భం లోపల మీరేమో 2 ప్లాట్ఫామ్లు బ్యాన్ చేసిన అని చెప్పారు. ఒకటే ప్లాట్ఫామ్ బ్యాన్ చేశారు, ఎక్స్ ప్లాట్ఫామ్ బ్యాన్ చేశారు. ఇప్పుడు కూడా ఆయన సోషల్ ఇన్స్టాగ్రామ్ లో వీడియో పెట్టిండు, ఇది బ్యాన్ చేసిండ్రు అని చెప్పి. సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ అట్లనే ఉంది. వాళ్ళు మెటా వాళ్ళు చెప్పిన వివరణ ఏంటంటే, చీఫ్ జస్టిస్ గారికి సంబంధించిన ఇండియా సర్వోన్నత న్యాయమూర్తి గారికి సంబంధించిన కార్యక్రమంలో వీళ్ళు ఆయనను తప్పుగా ప్రొజెక్ట్ చేస్తున్నందుకు మేము బ్యాన్ చేస్తున్నాము, ఇది కరెక్ట్ కాదని చెప్పి చెప్పారు. దాంట్లో ప్రభుత్వ జోక్యం ఉందా లేదా? దాని తర్వాత సార్ నేను ఏమంటున్నా సార్ అంటే, నాకు అవకాశం ఇవ్వండి. మీరు ఎన్ని రకాలుగా చేసినా ఇది ఒక అనార్కీ సిస్టమ్ ని డెవలప్ చేయడం కోసం, అరాచకత్వాన్ని డెవలప్ చేయడం కోసం ఇందులో అరాచకత్వం 100% చెప్తున్నా సార్. ఇలాంటి వ్యాఖ్యలు ఇప్పుడు నిరుద్యోగత పెరిగిపోతుంది సార్. నేనేమంటున్నా సార్ అంటే, నిరుద్యోగత పెరుగుతుంది, నిరుద్యోగం ఉంది, ఈడ ఉద్యోగాలు వస్తాను లేవు, లేదనుకుంటే లంచగొండితనం ఉంది, అవినీతి సిస్టమ్ లో అన్ని ఉన్నాయి సార్. ఒక మాట అరాచకం ఏంటని ఇప్పుడు నిన్న భారత ప్రధాని అక్కడ ఒక విలేకరి ఒక ప్రశ్న అడిగారు నార్వేలో, మీరు ప్రశ్న ఎందుకు అడ్రస్ చేయరు, క్వశ్చన్లు ఎందుకు తీసుకోరంది. సరే ప్రధాని ఆన్సర్ చెప్పి, మన ప్రధాని మన దేశంలో ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టలేక, నా ప్రశ్న కంప్లీట్ చేయండి, మన దేశంలో ఎప్పుడు ప్రశ్న అడ్రస్ చేయాలా, క్వశ్చన్లు తీసుకోవాలా, అక్కడ తీసుకుంటారని మనం అనుకోలేం. బట్ ఆ మహిళా జర్నలిస్ట్ మీద 3 రోజుల నుంచి ఇక ఉతికి ఏకి పారేస్తుంటే కామన్ యూత్ కి అవును మోడీ గారు ప్రెస్ మీట్ పెట్టారని డౌట్ రాదా? 2 అంశాలు అడిగారు సార్. ఇది అనార్కీ ఎట్లయితుంది? మీరు చెప్పిన అంశము మొత్తము దేశంలో ఉండే వ్యవస్థలన్నీ తుప్పు పట్టిపోయినాయి, అక్రమాలు ఉన్నాయి అని చెప్పి చెప్పడం వల్ల
యువత లోపల ఈ దేశంలో ఉండే వ్యవస్థల పైన గౌరవం పెరుగుతుందా లేకుంటే అగౌరవం పెరుగుతుందా? మీరు ఏం చేయాలనుకుంటున్నారు? దేశంలో యువత ఒక నిర్మాణాత్మకమైన భాగస్వామ్యం కావాలనా, లేదనుకుంటే అనార్కీ క్రియేట్ చేసి దాని ద్వారా ఏం చేయాలి? ఉద్యమం వచ్చి రోడ్ల మీద వ్యాఖ్యలు చాలా మంది రాజకీయ నాయకులు, అది మీ ఉద్దేశం కనపడు, అందుకే మీరు బ్యాన్ చేశారన్న. రోడ్డు మీదకి వచ్చి ఉద్యమాలు చేయాలి, ధ్వంసం చేయాలని ఎవరల్లా మీరు ఆ మాట అంటారు కాబట్టి ప్రభుత్వం బ్యాన్ చేయించిన విమర్శ వస్తా ఉంది. ప్రభుత్వానికి మరి ఓపెన్ చేయమని డిమాండ్ చేయండి పార్టీ నాయకులు. ఏమంటున్నామంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక ప్లాట్ఫామ్ ఉంది సార్, కాదండి. ఇన్స్టాగ్రామ్ ప్లాట్ఫామ్ చెప్తా ఉన్నారు. నేను ఈ డిజిటల్ వ్యసనము ఇవన్నీ వాళ్ళు కావాలనుకుంటున్నారు. నేనేమంటున్నానంటే భారతీయ జనతా పార్టీ కోరుకుంటున్నది ఏంది? ఈ దేశంలో సర్వోన్నతంగా యువత ఉండాలి, అందరికీ అన్ని అవకాశాలు రావాలి అని కోరుకుంటున్నారు. ఒక విలేకరు వినండి సార్, ఒక విలేకరు అడిగిన దానికి దుమ్మెత్తి పోస్తుంటే అది డిజిటల్ వ్యసనం కాదు. రెండు విషయాలు ఒక విలేకరు అడిగితే దుమ్మెత్తి పోస్తే డిజిటల్ వ్యసనం కాదు. ఒక మైనర్ బాలికని ఇష్టం వచ్చినట్టు రాస్తా ఉంటే డిజిటల్ వ్యసనం కాదు సార్. అంటే నేపథ్యం చూడండి సార్, మీరు అక్కడ నార్వేలో ఆ విలేకరి క్వశ్చన్ ఎప్పుడు అడిగింది? అది ఏం ప్లాట్ఫామ్ సార్? ఏం ప్లాట్ఫామ్ సార్? ఇద్దరు దేశాధినేతలు తమ ప్రకటన వినిపిస్తా ఉన్నారు. దాని తర్వాత వారు విలేకరులతోటి క్వశ్చన్ ఆన్సర్స్ తీసుకుంటలేరు. ఆయన స్టేజ్ దిగిపోయే ముందు ఆమె వీడియో చేసుకొని ఒక క్వశ్చన్ అడిగినట్టు ప్లాన్ చేసి దాన్ని వీడియోలో ఎక్స్ లో పోస్ట్ చేస్తే ఫస్ట్ ఏం పెట్టింది? ఈయన నా క్వశ్చన్ అడుగుతుంటే సమాధానం చెప్పకుండా పోయిండు, భారతదేశ ప్రధానమంత్రి అని పెట్టారు. 17 నిమిషాల తర్వాత ఆ పోస్ట్ డిలీట్ చేసి నరేంద్ర మోడీ గారు అని చెప్పి యాడ్ చేసి పెట్టిన తర్వాతనే ఉత్తరప్రదేశ్ లో ఉండే కాంగ్రెస్ పార్టీ నాయకుడు దాన్ని ట్యాగ్ చేసిన తర్వాత ఇక్కడ ఉండే కాంగ్రెస్ నాయకులు దేశ ప్రధానమంత్రి, దేశ పరువు ఏదైనా ఏమైనా కానీ అడిగిందే గొప్ప. మీరు గమనించండి, ఈ ప్రశ్న ఇవాళది కాదు. మీరు ఇట్లాగే ఆర్గ్యూ చేయండి, యువకుల అంట్రెస్ట్ మీకే కనబడుతుంది. ఎవరు అంట్రెస్ట్ లేదు సార్, అనార్కీ క్రియేట్ చేసేటోళ్ళ కోసమే మేము చెప్తా ఉన్నాము. మీరు నిర్మాణాత్మకంగా సలహాలు సూచనలు ఇచ్చి దేశ నిర్మాణంలో భాగస్వామ్యం అయితే మాకు ఏమి అభ్యంతరం లేదు. మీరు ప్రధాని ఎందుకు మీడియాతో మాట్లాడారు? అక్కడ మాట్లాడలే తర్వాత నేను అడిగితే మీ నాయకులు ఏం చెప్తున్నారు? విదేశాంగ సార్ నేను ప్రధాని గురించి అడుగుతున్నాను. పత్రికా సమావేశానికి ఇన్వైట్ చేసి ఆమె దగ్గర క్వశ్చన్ సమాధానం చెప్పింది. ఆయన ఎలా ఆన్సర్ చేశారు? ఆయన ఎలా తర్వాత ఆమె ఎక్కడి నుంచి మూలాలు ఎక్కడ ఉన్నాయి ఒక ఆర్గనైజేషన్ తో లింక్ అయి ఉంది. రాహుల్ గాంధీ గారు ఇవన్నీ ఉన్నాయి సార్. మీరు ఆర్గ్యుమెంట్ కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు. మేము ఆర్గ్యుమెంట్ చేస్తున్నాం కాదు, ఎవరు మాట్లాడినా లేదా ఇంకొకటి మాట్లాడుతున్నారు. మేము పని మేము జాతి నిర్మాణం కోసం దేశం దేశం విచ్ఛిన్నమైనా సరే మాకు అధికారం కావాలని ఎవరికి అధికారం ఇస్తారని చర్చ కాదు. మళ్ళీ వస్తారు రవివార్త గారు. ఇది ప్రభుత్వం బ్యాన్ చేయలేదు, ట్విట్టర్ వాళ్లే స్పందించి దీన్ని ఆపేశారంటా ఉన్నారు. ఒక పక్క ఇది మొత్తం దుర్మార్గం, అరాచకం అని ఆయనే చెప్తా ఉన్నారు. ఈ రకంగా రెచ్చగొట్టడం కరెక్ట్ కాదని ఎలా అర్థం చేసుకోవాలి? వీళ్ళు ఈ చర్చను కాసేపు పక్కన పెడితే ఓకే, పరాన్న భుక్కులు అనేది ఎవరు ఈ దేశంలో? ఓకే, పరాన్న భుక్కులు ఎవరు? ఓకే, ఎవరి శ్రమ మీద ఆధారపడి ఎవరు పొట్టని పోసుకుంటున్నారు? ఓకే, ఇది కీలకమైనటువంటి ప్రశ్న. ఓకే, దాదాపు 140 కోట్ల ప్రజానీకంలో నిజంగా 100-120 కోట్ల మంది వాళ్ళు ఆరుగాలం కష్టపడితే గాని బతకలేకపోతున్నారు. ఇవాళ ఎవరు ఇవాళ పరాన్న భుక్కులుగా ఉన్నారు ఈ దేశంలోనే తేలాలి. అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో పరాన్న భుక్కులు ఎవరో సమాధానం చెప్పి తీరాలి. ఈ దేశంలో పరాన్న భుక్కులు ఎవరో ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పి తీరాలి. 100 కోట్లు ఖర్చు పెట్టి ఎలక్షన్లలో గెలిచి చట్టసభల్లోకి వెళుతున్నటువంటి వాళ్ళు పరాన్న భుక్కులుగా ఏమవుతారు? వేల కోట్ల రూపాయల సామ్రాజ్యాలను విస్తరిస్తూ ఈ డబ్బులన్నీ కూడా ఈ దేశంలో ప్రజలు కష్టార్జితంతో సంపాదించి బ్యాంకుల్లోనూ దాచుకుంటున్నటువంటి, ఇన్సూరెన్స్ కంపెనీల్లోనూ దాచుకుంటున్నటువంటి డబ్బులు, వాటితో వ్యాపారాలు చేస్తూ
వాటితో సామ్రాజ్యాలు విస్తరిస్తూ ఈ పరాన్న బుక్కులుగా ఈ దేశంలో ఉంటున్నటువంటి వాళ్ళ గురించి ఎవరు కాపలాగాస్తున్నారో ఈ కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పి తీరాలి. ఓకే, ఇవి ప్రశ్నలు. ఓకే, ఈ ప్రశ్నలు అడుగుతున్నది యువత. వాళ్ళు అరాచకం సృష్టించదలుచుకుంటే రోడ్ల మీదకి వచ్చేవాళ్ళు, ఏవో కాలబెట్టేవాళ్ళు, వీళ్ళు అరెస్ట్ చేసేవాళ్ళు, పోలీసులు కొట్టేవాళ్ళు అయిపోయింది. ఆ పద్ధతులకి స్వస్తి చెప్పి యువతని చైతన్యం చేయటంలో భాగంగా కీలకమైన ప్రశ్నలు లేవనెత్తుతూ, దానికి సందర్భం ఏదైనా కావచ్చు, సందర్భంలో మాట్లాడిన మాటలు తప్పుగా మాట్లాడనేటువంటిది జస్టిస్ అర్థం చేసుకొని ఉండవచ్చు. కానీ దాని నుంచి ఎదురైనటువంటి నిరసన నుంచి, యువ జనాగ్రహం నుంచి భారత ప్రభుత్వం తప్పించుకోలేదు. సమాధానాలు చెప్పే తీరాలి. ఎవరు చెప్పాలి సమాధానాలు? ఖచ్చితంగా ఈ భారత ప్రభుత్వం వీటికి సమాధానాలు చెప్పాలి. ఎవరు ఉద్యోగాలు ఇవ్వాలి? ఎవరు ఈ యువతని సోమరిపోతులు కాకుండా చూడాలి? ఎవరు యువతని సరైన దారిలోకి మళ్లించాలి? ఎవరు ప్రశ్నని స్వీకరించాలి? ఇది కీలకమైనటువంటి విషయం. ఇవాళ అభిజిత్ తీసుకొచ్చినటువంటి సిజేపీ పార్టీ అనేది ఒక సెటైరికల్ పార్టీనే కావచ్చు, కానీ అది లేవనెత్తుతున్న ప్రశ్నలు ఇవి. దేశంలో పరాన్న బుక్కులు ఎవరు? జనగణన చేసి చెప్పాలి. ఇవాళ దేశంలో నిరుద్యోగం ఎలా పరిష్కరించాలి? ప్రభుత్వం సమాధానం చెప్పాలి. యువతకి అవకాశాలు ఎలా కల్పించాలి? ప్రభుత్వం సమాధానం చెప్పి తీరాలి. వ్యవస్థలు ఎలా నిర్వీర్యం అవుతున్నాయి? ప్రశ్నించే వాళ్ళ వెంటపడి ట్రోలింగ్ చేస్తున్నది ఎవరు? ఇవాళ అభిజిత్ లేవనెత్తినటువంటి సెటైరికల్ పార్టీకి ఇంత రెస్పాన్స్ వచ్చిందంటే ఆన్లైన్ సోషల్ మీడియాని వాడుకొని ప్రశ్నలు లేవనెత్తుతున్నటువంటి వాళ్ళ మీద జరుగుతున్నటువంటి దాడులకి సమాధానం ఇది. ప్రశ్నించిన వాళ్ళని కేసులు విచారణ లేకుండా ఏళ్ల తరబడి, మొన్ననే దీనికి ముందే సుప్రీంకోర్టు బెంచ్ మళ్ళీ చెప్పింది, బెయిల్ అనేటువంటిది హక్కు, జైలు ఎక్సెప్షన్. అది జైలు అనేటువంటిది ఎక్సెప్షన్, మినహాయింపు. కాబట్టి ప్రశ్నించేవాడిని ప్రశ్నలు అడగకుండా బంధిస్తున్నంత కాలం, అది ఏ ప్రభుత్వం అయినా, ప్రశ్నలకు సమాధానం చెప్పని ప్రభుత్వం, అది ఏ ప్రభుత్వం అయినా, ఈ ఎవరైతే ఉన్నారో పరాన్న బుక్కులు ఎవరో వ్యవస్థలో తేల్చకుండా ఏ ప్రభుత్వాలు కూడా మనుగడ సాగించలేవు. దానికి సంబంధించిన ప్రశ్నలే ఇవాళ అభిజిత్ లేవనెత్తినటువంటి ప్రశ్నలు. వాటిల్ని ఇవాళ ఒక ఇన్స్టా ఖాతా మానేస్తే 100 ఇన్స్టా ఖాతాలు ఆల్రెడీ. కాబట్టి ప్రశ్నకి సమాధానం చెప్పండి. అనార్కిజం తలెత్తకుండా చూడండి. ప్రశ్నని స్వాగతించండి. ఇది ప్రభుత్వాలు తీసుకోవాల్సినటువంటి విషయం. ప్రశ్నకి భయపడే వాళ్ళు ఎక్కువ కాలం మనలేరు. ఈ విషయాన్ని ఎంత త్వరగా పాలక వర్గాలు గ్రహిస్తే అంత మంచిది. మానవతరాయ్ గారు, నిజంగానే ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం, ఇప్పుడు ప్రభుత్వాలు అభివృద్ధి జపం చేస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ కావచ్చు, జాతీయ స్థాయిలో బీజేపీ కావచ్చు, మరొకళ్ళు కావచ్చు. గ్రోత్ రేట్ పెరుగుతుంది, జీడిపి పెరుగుతుంది. ఆయన వికసిత భారత్ అంటే మన ముఖ్యమంత్రి గారు వికసిత తెలంగాణ అంటున్నారు. పథకాలు ఇబ్బడి ముబ్బడిగా ఇస్తూ ఉన్నారు. నేను ఎందుకు తమిళనాడు కోట్ చేస్తున్నానంటే, దేశంలో అద్భుతంగా పథకాలు అమలు చేసిన అతి కొద్ది రాష్ట్రాల్లో తమిళనాడు ఒకటని చాలామంది చెప్తారు. డిఎంకే, స్టాలిన్. అలాంటి పార్టీలను కూడా మట్టి కనిపిస్తున్నారు ప్రజలు. అంటే యువత ఎంత నాకు కావాల్సింది మీరు ఇచ్చే ఇది కాదు, నాకు నా చదువుకు తగ్గ ఉద్యోగం కల్పించండి, ఆ వాతావరణం కల్పించండి, నాకు నైపుణ్యాలు ఇవ్వండి, మమ్మల్ని బొద్దింకలతోటో చీడపురుగులతోటో వీటితోటో పోల్చబాకండి వాళ్ళు కమ్యూనికేట్ చేస్తున్నట్టు కదా ఇప్పుడు మనకి ఈ రెస్పాన్సు. అది బీజేపీ మీద సరే, అంశాలన్నీ జాతీయ స్థాయి అంశాలు మౌలికంగా కాదని కాదు, కానీ ఎక్కడ ఏ ప్రభుత్వాలైనా సరే రాష్ట్రంలో కానీ జాతీయ స్థాయిలో కానీ ఈ అంశాలు స్పష్టంగా మాకు ఈ పథకాలు సరిపోవు, మేము పరాన్న బుక్కులం కాదు, ఆర్టీ యాక్టివిస్టులు అంటే దొంగలు కాదు, లక్షలో 4 దొంగలు ఉండొచ్చు,
ఆర్టీ యాక్టివిస్టులందరినీ బొద్దింకలతో పోల్చడం కరెక్ట్ కాదు, లేకపోతే చెడ పురుగులతో పోల్చడం కరెక్ట్ కాదు, ఉద్యమకారులను కించపరచడం కరెక్ట్ కాదు, ఉద్యమకారులు అంటే అర్బన్ నక్సలైట్లు అన్న భాష వాడటం కరెక్ట్ కాదు. ఇది న్యాయమూర్తుల్లో అవినీతి పరులు లేరండి, అది అయ్యో నాయకుల్లో అవినీతి పరులు లేరండి సార్. న్యాయమూర్తుల్లో అవినీతి పరుల గురించి సిబిఎస్ఈ సిలబస్ లో ఒక 4 లైన్లు రాసినందుకు గగ్గోలు జరిగింది దేశంలో. ఆ కమిటీని రద్దు చేశారు, ఆ సిలబస్ తీసేశారు. మొత్తం అద్భుతంగా ఉన్నట్టుగానే చూపడచ్చాలని సరే జడ్జి గారు కోరుకుంటున్నారు, దానికి మనం కాదంటలేదు. చెప్పండి మానవతరాయ్ గారు, ఏంటి ఈ అన్రెస్ట్, ఏ అంశాల నుంచి పుట్టుకొచ్చింది? ఇది అనార్కిజం అని దిలీప్ గారు అంటూ ఉన్నారు. ఇప్పుడు నేను ముందే మొట్టమొదట చెప్పింది, యువత చైతన్యవంతులు, వాళ్ళు సంక్షేమ పథకాలు అభివృద్ధి చేసిన అవినీతిని సహించరు, నియంతృత్వాలను నిర్బంధాలను సహించరు. అది దానికి చెంపపెట్టే ఈ రోజు సోషల్ మీడియాలో ప్రభుత్వం పైన తిరుగుబాటు అని చెప్పొచ్చు. ఇప్పుడు ఆడ చూడండి, ఆడన్ని వ్యంగ్యాస్త్రాలు, ఇది వ్యంగ్యాస్త్రాలు, చమత్కారాలు. ఈ విధంగా ఒక పోరాటం చేస్తుంది యువత. ఎవరిపైన పోరాటం చేస్తారు? అధికారంలో లేని వాళ్ళపైన కాదు, అధికారంలో ఉండి తప్పులు చేస్తున్న వాళ్ళపైన పోరాటం ఇది. అందుకే వాళ్ళు నీటి పరీక్షా పత్రాలు 22 లక్షల మంది విద్యార్థుల జీవితం ఆగం. అంటే వాళ్ళు ఎంత కష్టపడి చదివి రాసి మళ్ళీ చదివి రాయాలంటే ఒకసారి కాదు, ఇప్పుడు ఈ 10 ఏళ్లలో 4 సార్లు లీక్ అయింది. మొత్తం 10 ఏళ్లలో 80 సార్లు మొత్తం అన్ని పరీక్షలు మీరు చెప్పారు, నీట్ ఒక్కటే చెప్తున్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు దాదాపు 14-15 పరీక్షలు నిర్వహిస్తే అందులో 80 సార్లు లీకులైనవి. కాబట్టి ఈ విధంగా నిరుద్యోగ యువత ఆవేశంగా కోపంగా ఉన్నారు ఆ ప్రభుత్వం పైన. అందుకే అట్లాంటి వాళ్ళపైన కఠిన శిక్షలు వేస్తామంటున్నారు అందరూ. అంటే దాన్ని అర్థం చేసుకోవాలి మనం, వాళ్ళు ఎవరిపైన పోరాటం చేస్తున్నారు అంత స్పష్టంగా ఉంది అక్కడ. కాబట్టి అట్లాంటివి లేకుండా పారదర్శకంగా ప్రజల్ని ఏదో ఓట్లు ఎంచుకునే సంక్షేమ పథకాలు కాకుండా ఇవాళ చూడండి, ఇప్పుడు మొన్నటి దాకా ఎన్నికలు జరుగుతున్నా మరి పెట్రోల్ డీజిల్ రేట్లు ఎందుకు పెంచకూడదు? మరి ఎన్నికలు అయిపోయిన ఫలితాలు వచ్చిన తర్వాత గెలిచిన తర్వాత ఇలా 3 రోజులకి 4 రోజులకి రేపటికి ఎల్లుండికి రేట్లు పెంచుకుంటూ వస్తున్నారు. అలాంటివన్నీ యువత గమనిస్తున్నారు. కాబట్టి దేశంలో నిరుద్యోగ శాతం ఎంత? 140 కోట్ల మంది జనాభా ఉంటే 9.9% నిరుద్యోగం అంటే 18-20 కోట్ల మందికి డిగ్రీలు పీజీలు ఉన్నా సరే వాళ్ళకి ఏ అవకాశాలు లేవు. కొంత 60% మంది వేరే 19 సంవత్సరాల నుంచి దాదాపు 35-36 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఏదో ప్రైవేటో ఏదో పను చేసుకొని జీవిస్తున్నారు, కుటుంబాలను పోషించుకుంటున్నారు. ఇప్పుడు మన రాష్ట్రంలో 4 లక్షల మంది ఎంబీఏ గానీ ఇంజనీరింగ్ కానివ్వండి డిగ్రీ వాళ్ళే 2 లక్షల మంది బయటకు వస్తున్నారు ప్రతి సంవత్సరం. వీళ్ళలో ఎవడన్నా సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్స్ గా మారితే వాడికి చెడపురుగు అయిపోయినట్టే. కింద అంటే ఎవరైతే ప్రశ్నిస్తున్నారో ప్రశ్నించే వాళ్ళని పురుగులుగా చెడ పురుగులు అంటే సబబేనా? ఒకసారి ఆలోచించండి. జడ్జి గారు కూడా తప్పు తెలుసుకొని మళ్ళీ వెంటనే ఈ అంశాన్ని తీసుకొచ్చారు. నకిలీ వ్యక్తులు అంటే దొంగ డిగ్రీలు తెచ్చుకున్న వాళ్ళు లాయర్లు అవుతున్నారు, మళ్ళీ ఈ విధంగా మాట మారుతుంది. కాబట్టి మొన్న అలహాబాద్ హైకోర్టు జడ్జి ఇంట్లో నోట్ల కట్టలు దొరకలేదండి, ఆయన పైన అభిశంసన తీర్మానం ఎందుకు మొత్తం రాజీనామా చేయించారు మొత్తానికి. కాబట్టి వ్యవస్థలో లోపాలు ఉన్నాయని యువత గుర్తించింది. ఎన్నికల కమిషన్ల లోపాలు ఉన్నాయి, పార్టీల ఫండ్ల విషయంలో కూడా మా పార్టీ కాక్రోచ్ జనతా పార్టీ ఎలక్టోరల్ బాండ్ స్వీకరించదు. ఒకవేళ స్వీకరించిన బాహాటంగా చెప్తామంటున్నారు, పారదర్శకంగా చెప్తామంటున్నారు. మరి ఎవరిని ప్రశ్నిస్తున్నట్టది? కాబట్టి మనం తెలుసుకోవాలా, యువత ఆలోచన ఎప్పుడు కూడా ఒకే రకంగా ఉండదండి. ఇప్పుడు ఇది జెన్జీ యుగం అంటారు కదా, ఇప్పుడు కొత్త తరం వచ్చేసింది. ఈ తరం చేతిలో ఆయుధం సెల్ ఫోన్, స్మార్ట్ ఫోను, ఈ ట్విట్టర్, ఈ ఇన్స్టాగ్రామ్ ఖాతాలే. ఈ ఖాతాలతోనే తిప్పి కొడతారు. మొన్న విజయ్ పార్టీ చూడండి, డిఎంకే 20 కోట్లు 30 కోట్లు 40 కోట్లు ఖర్చు పెట్టి ఇంట్లో కూర్చున్నారు మేము గెలుస్తామని. విజయ్ తక్కువ అంచనా వేశారు. కానీ అక్కడ ఉన్నటువంటి యువత మొత్తం ఏం చేసింది? విజయ్కే పట్టం కట్టారు. విజయ్ అసలు కొన్ని వేరేలకు ప్రచారం పోకపోయినా స్క్రీన్లు ఎల్ఈడీల ద్వారా ప్రచారం చేశారు విజయ్ యొక్క ప్రసంగాలు. దాదాపు చాలా నియోజకవర్గాలు తిరగకపోయినా యువత మొత్తం ఏం చేసింది? యువత అంటే ఒక్కరు కాదు, ఒక చేతిలో స్మార్ట్ ఫోన్ ఉందంటే ఒక 100 మంది ఆయన వాళ్ళ కింద ఉన్నట్టు లెక్క. ఆ విధంగా వాళ్ళంతా చైతన్యవంతమై అక్కడ కొత్త ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు కాదు సార్, నాకు ఒక మాట చెప్పండి. వాళ్ళు రైజ్ చేసిన అంశాలు సరే, ఎలక్ట్రల్ బాండ్స్ అన్నారు. ఎలక్ట్రల్ బాండ్స్ బీజేపీకి బాగా ఎక్కువ వస్తే వచ్చి ఉండొచ్చు, కానీ కాంగ్రెస్ కూడా వచ్చినాయిగా, బీఆర్ఎస్ కి వచ్చినాయిగా, అన్ని పార్టీలకు వస్తున్నాయిగా. అదే ఆ విధానం తప్పు అంటే విధానం తప్పు అంటున్నారు. ఆ విధానం తప్పు. అట్లా కాదు, మా పార్టీ అట్లా ఉండదంటే మిగతా పార్టీలు అన్ని కూడా జాగ్రత్తగా ఉండాలి కదా, పారదర్శకంగా ఉండాలి కదా. ఇంకో అంశం, ఆర్టీఐ పరిధిని కూడా తీసుకొచ్చారు. అవును,
రాజకీయ పార్టీలు ఆర్టీఐ పరిధిలో ఉండాలి. ఉండాలని అది చెప్తున్నది అక్కడ. అవును. ఇంకా స్పష్టంగా దేశం యువత ఏ విధంగా ఆలోచిస్తుంది చూడండి. అంటే అనూహ్యంగా అవును. ఇవాళ 1,40,00,000 మంది ఒకేసారి వచ్చారంటే అవును. అర్థం చేసుకోండి. మళ్ళీ వీళ్ళు ఏమంటున్నారు, బీజేపీ వాళ్ళు మాకు సంబంధం లేదంటున్నారు. వాస్తవం వాళ్ళు మెటా అనేది ఖాతాలు నిలుపుదల చేయాలంటే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళు, ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫిర్యాదు చేశారు దీనికి. అదేవిధంగా సైబర్ క్రైమ్ వాళ్ళు ఫిర్యాదు చేశారు, చేస్తేనే అయింది. కానీ మెటా సంస్థ ప్రభుత్వాల పైన చెప్పుకోలేదు కదా వాళ్ళు, ప్రభుత్వాన్ని అనలేరు కాబట్టి వాళ్ళు గోప్యంగా ఉంచారు. కానీ వాస్తవంగా జరిగింది మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళు, కేంద్ర ప్రభుత్వం వాళ్ళు సైబర్ క్రైమ్ ద్వారా ఫిర్యాదు చేస్తే వాళ్ళు నిలుపుదల చేస్తారు. కాదు సార్, దిలీప్ గారు మాట్లాడుతున్న దాన్ని బట్టి కూడా మనకు అర్థమవుతుంది వాళ్ళకి నచ్చట్లా ఇది. అసలే మన ఇప్పుడు తప్పు మీరు అంగీకరిస్తున్నారు, మేము కూడా మారాల్సి ఉన్నాయి, ఎలక్ట్రల్ బాండ్స్ మేము తీసుకుని డిక్లేర్ చేయాలని. ఆటో డ్రైవర్లు ఎమ్మెల్యేలేరండి తమిళనాడులో. అవును అవును. డబ్బు ప్రధానం కాదు, వ్యక్తిత్వం ప్రధానం. నువ్వు అవతల అవినీతి పరుడైనప్పుడు నువ్వు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా నిన్ను గెలిపియమని చెప్పి యువత తీర్పిచ్చింది అక్కడ తమిళనాడులో. అవును అవును. సామాన్యులు, ట్యూషన్ టీచర్లు మంత్రులు అవుతున్నారు ఎమ్మెల్యేలు తమిళనాడులో. కాబట్టి యువత దేశవ్యాప్తంగా యువత ఆలోచన ఒకటే ఉంది, ఈ అవినీతిమయమైనటువంటి ఎన్నికల విధానంలో ప్రక్షాళన జరగాలి, రాజకీయ పార్టీలు ప్రక్షాళన జరగాలి, నాయకత్వంలో ప్రక్షాళన జరగాలి అని ఈ డబ్బు రాజకీయాల్ని ప్రశ్నిస్తున్నారు. అట్లా అర్థం చేసుకోవాలి మనం. రైట్. ఒకసారి మామూలు కాదు, మిమ్మల్ని అధికారంలో ఉన్న వాళ్ళే విమర్శిస్తారు ఎవరైనా సరే. దేశంలో మెజారిటీ రాష్ట్రాల్లో కేంద్రంలో అధికారులు ఉంది బీజేపీ. కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఉండొచ్చు. హయాంలో 19-20 రాష్ట్రాల్లో మేమున్నాం గతంలో. మీ అప్పుడు కూడా ఇదే జరిగింది. మార్పు కోరారు కాదు సార్, నాకు బాగా గుర్తు 2012 వద్దు అని చెప్పడానికి సంకేతాలు కనపడుతున్నాయి. 2012-13లో ఈ 2G స్పెక్ట్రమ్ కానీ, లేదు లోక్పాల్ బిల్లు కానీ, నిర్భయ సంఘటన కానీ, దేశం మొత్తం ఆన్లైన్లో కదిలితేనే కాంగ్రెస్ పునాదులు ఆ రోజు కదిలినాయి. అంతే కదా. ఎస్, వాస్తవం, మీరు చెప్తుంది వాస్తవం. దీన్ని కాంగ్రెస్ ఆ రోజు ఏమి చట్టాలు తీసుకొచ్చినాండి మేము, ఎన్ని పోయి పక్కకు పోయి అరికట్టాలని నేను ప్రయత్నం చేయాలి. చట్టాలు సంస్కరణలు తీసుకొచ్చిన కొన్ని సంఘటనల మూలంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలు మార్పు కోరుకున్నారు, బీజేపీని ఆహ్వానించారు. ఇలా బీజేపీ ఏం చేస్తుంది, న్యాయమూర్తులు తన్నుకున్నటువంటి సంఘటన ఎక్కడ ఉందండి భారతదేశంలో? ఆ మధ్య బాహాటంగా 2019-20 మధ్యలో న్యాయమూర్తులు కొట్టుకున్నారు. సిబిఐ అధికారులు, గుజరాత్ చెందిన ముగ్గురు అధికారులు, వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు కొట్టుకునే పరిస్థితి. అంటే స్వయం ప్రతిపత్తి వ్యవస్థలో ఎలక్షన్ కమిషన్ కానీ ఇవన్నీ నిరుపయోగం, దుర్వినియోగం అవుతున్నాయని చెప్పి యువత చెప్తుంది. రైట్ సార్, మళ్ళీ వస్తాను. కాదు దిలీప్ గారు, అంటే ఎలక్షన్ బాండ్స్ గురించి పార్టీలు ఇప్పుడు ఆ చట్టం తెచ్చింది లోక్సత్తా. రాజకీయ పార్టీలకి ఓపెన్గా విరాళాలు కావాలి, ఆ విరాళాలు ట్రాన్స్పరెంట్గా ప్రజలకు కనుక, పార్టీకి డబ్బు లేకుండా, రూపాయి డబ్బు లేకుండా పాంప్లెట్ కూడా రాదు, తీసుకునేది ఏదో ట్రాన్స్పరెంట్గా మాకు ఇదిగో ఈ విరాళం వీళ్ళంత ఇచ్చారని చూపించుకోండి అంటే దానికి మీరు ఒక రూపం వేసి బ్యాంకుకి ఎలక్షన్ బాండ్స్ అని చెప్పి ప్రభుత్వానికి ఆ సమాచారం వస్తుంది, ఎవరెవరు ఎంతెంత విమర్శ ఇచ్చారో, మిగతా ప్రతిపక్షాలకి, ప్రజలకి ఏ పార్టీకి ఎవరెంత విరాళాలు ఇచ్చో తెలియదు. ఇవన్నీ మీకు పెద్ద అంశాలుగా కనపడు. ఏదో ఒక వాతావరణం క్రియేట్ చేస్తే ఎన్నికల్లో గెలుస్తామని మీరు అనుకున్నా, కాంగ్రెస్ అనుకున్నా, మరొకళ్ళు అనుకున్నా. కాంగ్రెస్ రాష్ట్రంలో బీఆర్ఎస్ వ్యతిరేకత మీద గెలిచింది, మీరు దేశంలో కాంగ్రెస్ వ్యతిరేకత మీద గెలుస్తూ ఉన్నారు. చర్చ అది కాదు. ప్రజలు వీటిని లోతైన అంశాలని యువత గమనించట్లేదు. ఇప్పుడు పెట్రోల్ రేట్ల గురించి చెప్పారు. 5 రాష్ట్రాల ఎన్నికల ముందు చాలామంది అడిగారు, పెంచుతారంటే కేంద్ర మంత్రి వచ్చి మేము 4 ఏళ్ల నుంచి పెంచలేదు, పెంచుతారు మీరు ఎలా చెప్తారు? అప్పటికే యుద్ధం జరుగుతుంది, అప్పటికే $100 పెరిగింది, అంతా జరుగుతూనే ఉంది, కానీ ఆపేశారు. ఇది ఒక హానెస్టీ లేకపోవటం కానీ, మీరే కాదు ఎవరైనా కానీ, ఏ పార్టీ అయినా, ఏ ప్రభుత్వం అయినా ఇలా చేస్తే ప్రజలు వాటిని గమనించాలనుకుంటే ఇది దానికి రియాక్షన్ అని ఎందుకు అనుకోకూడదు? సార్ నేనేమంటున్నానంటే, మీరు పెట్రోల్ ఎగ్జాంపుల్ చెప్పాను, నేను పెట్రోల్ ధరల గురించి కానీ, ఎలక్షన్ బాండ్స్ గురించి కానీ, లేదనుకుంటే నిరుద్యోగం గురించి కానీ ఏవి చెప్పినా కానీ అన్ని గణాంకాలు పబ్లిక్ డొమైన్ లో ఉన్నాయి. ఎలక్షన్ బాండ్స్ విరాళాలు తీసుకున్నా కానీ ఎట్లా తెలుస్తుంది అండి? ఇప్పుడు మీకు ఎట్లా తెలిసింది, వారికి ఎట్లా తెలిసింది? మాకు ఎక్కువ వచ్చినాయి కాబట్టి కోర్టు వాయిస్తే బయట పెట్టారు ఎవరెవరు ఎంత ఇచ్చారు. ఎలక్షన్ బాండ్స్ అనేటివి వైట్ లో వస్తాయండి, ఇచ్చే వాళ్ళు వైట్ లో ఇస్తారు, ఇచ్చే వాళ్ళ పేర్లు చెప్పకపోతే తర్వాత కోర్టు జోక్యం చేసుకుంటే. బిఫోర్ దట్ ఎలక్షన్ బాండ్స్ కంటే బిఫోర్ దట్ ఏం సిస్టమ్ ఉందండి భారతదేశంలో? పార్టీలకు ఎట్లా నిధులు సమకూరేటివి మీరే చెప్పాలి. ఎట్లా ఇచ్చేది? ఇప్పుడు ఎన్నికల బాండ్తో నడిచిపోతున్నాయి పార్టీలు, ఎన్నికల బాండ్లు ఇస్తా ఉన్నారు ఇప్పుడు కాబట్టి కనీసం అదే సార్, ఒక్కొక్క ఎమ్మెల్యే 20 కోట్లు 30 కోట్లు ఖర్చు పెడుతున్నారు, మీరే చెప్తున్నారు. వేరే విషయం, అది వీరు చెప్పాలి, వాళ్ళు చెప్పాలి, అందరు చెప్పాలి. భారతీయ జనతా పార్టీ మీద నెట్టి తప్పించుకోవడం కోసం నేను రెండో అంశం చెప్తున్నా, పెట్రోల్ ధరలు పెంచిరని చెప్పారు సార్. మీరు ఎన్నికలు జరిగే సందర్భం లోపల యుద్ధ విరామం జరుగుతా ఉంది, నెల రోజులు యుద్ధ విరామం. ఇప్పుడు కూడా యుద్ధ విరామమే ఉంది సార్, యుద్ధం జరగట్లా సార్.
2008వ డేట్ వరకు యుద్ధ విరామం ప్రకటించారు. 2008 తర్వాత మన మే 8 రోజు యుద్ధ విరామం అయిపోయింది, మేము యుద్ధం చేస్తామని చెప్పారు. మళ్ళా కొనసాగుతుంది యుద్ధ విరామం. కనుక మేము ఏమంటున్నామంటే వైశ్విక పరిస్థితులు అర్థం చేసుకోకుండా మనం భారతదేశం ఒక్కటే పెంచిందా సరే ఆ మాటలన్నీ భారతదేశం ఒక్కటే పెంచలేదు, చాలా దేశాలు పెంచినాయి. అయ్యా మేము కూడా పెంచుతున్నాం, తప్పదు, యుద్ధం ఉంది, రేటు పెరిగిందని ఎందుకు చెప్పరు ముందు? సార్ అదే చెప్తారు. పెంచకుండా ఉండడం కోసము దాదాపుగా ప్రయత్నం చేసిండ్రు, వీలు కాలేదు. 52% పెంచిండ్రు, 62% పెంచిండ్రు వేరే దేశాలు. సార్ అభివృద్ధి చెందిన దేశాలు కూడా చాలా రకాలుగా ధరలు పెంచినాయి, కానీ ఇంకా కంట్రోల్లోనే ఉన్నామని చెప్పి మనం అనుకుంటున్నాము. కావాల్సిన నిల్వలు ఉన్నాయని చెప్పి అనుకుంటున్నాము, వస్తున్నాయి, యుద్ధం శాంతిగా ముగించాలని చెప్పి కోరుకుంటున్నాము. సార్ నిరుద్యోగం గురించి మాట్లాడుతూ ఉన్నారు మీరు. యూపీఏ ప్రభుత్వంలో నిరుద్యోగిత రేట్ ఎంత ఉంది? భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినాక ఎన్డీఏ హయాంలో నిరుద్యోగిత రేట్ ఎంత ఉంది? తర్వాత ధరల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ధరల గురించి ఎంత వ్యత్యాసం ఉంది? ఇప్పుడు ఎంత ధరల్లో ద్రవ్యోల్బణం కంట్రోల్లో ఉంది ఉందా లేదా అనేది మనం గూగుల్ చేసుకుంటే చెప్తా సార్. మేమంతా రోడ్ల మీదకి వచ్చి గొంతు చించుకొని అరవాల్సిన అవసరం లేదు. మీకు తెలుస్తుంది, సామాన్యునికి తెలుస్తుంది, అందరికి తెలుస్తుంది. జంజీకి తెలియదా సార్? ఈ రోజు జంజీ ప్రశ్న ఒకటే సార్, పట్టాలు చేతిలో పట్టుకున్న కులాలు మతాలు రెచ్చగొట్టి ఓట్లు తెచ్చుకో చెల్లిపోయింది సార్. జంజీ ప్రశ్నలకు ఆన్సర్ చేయటం సార్, జంజీ దగ్గర అంత సమాచారం ఉంది. ఏ పార్టీ ఏ విధమైన విధానాన్ని అనుసరించింది, ఏ పార్టీ ఏ విధానం అనుసరిస్తుంది, ఏ విధంగా పాలన చేస్తుంది, ఆ పాలనకు ఈ పాలనకు వ్యత్యాసం ఏముంది అని చెప్పిన తర్వాత మళ్ళీ అధికారంలోకి ఎందుకు వస్తున్నాం సార్? 10 సంవత్సరాల్లో ఒక్క కాంగ్రెస్ పాలిత రాష్ట్రాన్ని చూపించండి సార్, రెండోసారి అధికారంలోకి వచ్చింది. మీ మీద కాదు కదా, మేమేమంటున్నాం సార్? బీజేపీ మీద కాదనుకున్నప్పుడు అకౌంట్ ఓపెన్ చేయమని చెప్పండి. బాధ్యత కలిగిన రాజకీయ పార్టీగా భారతదేశము సమిష్టిగా అరాచకం లేకుండా ఈ ఆవేశకాలు లోను కాకుండా విచక్షణతోటి నిర్మాణాత్మకంగా ఉండాలని కోరుకుంటున్న పార్టీ భారతదేశము. అధికారంలో ఉన్నాము, ఆషామాషిగా రాలేదు. జంజీని ఒప్పించే అధికారంలోకి వచ్చినాము. జంజీ ఓట్లు లేకుండానే భారతదేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. మేము అందుకనే మాకు బాధ్యత లేదా? ఎందుకు భుజాలు సొసైటీలో అశాంతిని రేకెత్తించకండి అని చెప్తున్నాం. కావాలనుకుంటే నిర్మాణాత్మకంగా చర్చలు చేద్దాము. అందులో పాయింట్లు పెట్టారు. ఒక పాయింట్ చెప్తానండి, హైకోర్టు సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఉన్న వాళ్ళకి తర్వాత పదవులు ఇవ్వద్దన్నారు. అది మంచి ఆలోచన కదా? ఇప్పుడు మీరు ఒక ఆయనకి రాజ్యసభ ఇచ్చారు, సిజే చేసిన మరి మీరు ఒక్కరు ఇచ్చారంటే వాళ్ళు కూడా ఇచ్చి ఉండొచ్చు. అది రైట్ కాదు అంటున్నారు. దానికి ఏం చెప్తారు చెప్పండి? ఏమంటున్నాం అంటే నిర్మాణాత్మకంగా ఉన్న సలహాలు సూచనలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా అమలు చేద్దాము. దాని ద్వారా ఇప్పుడు పెడచెవిన పెట్టి ప్రజల గొంతును వాళ్ళ అభిప్రాయాన్ని పెడచెవిన పెట్టి మనగడ ఎట్లా సాధిస్తారు సార్ ప్రభుత్వము? నేను చెప్తాను 3 పాయింట్లు వాళ్ళు చెప్పిన మొత్తం ఎజెండా కూడా తీసుకోవట్లేదు. 3 పాయింట్లు తీసుకున్నాం. మిమ్మల్ని అడిగితే క్విక్ గా వాళ్ళని కూడా అడుగుతా. సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తులు కాంగ్రెస్ చేయలేదని నేను అంటలా, కాంగ్రెస్ చేశారు, మీరు చేస్తా ఉన్నారు. వాళ్ళకి వెంట పదవులు ఇవ్వద్దు, మళ్ళా అని ఒకటి ఇస్తున్నారు ప్రస్తుతం అందరూ. ఫస్ట్ పాయింట్. రెండోది, పొలిటికల్ పార్టీలు సమాచార చట్టం కిందకి రావాలని ఒక డిమాండ్ పెట్టారు. దానికి మేము నథింగ్ డూయింగ్, మాకేమొచ్చి మీరు పిఎం కేర్ డబ్బులే ఎందుకు వచ్చినాయి, పబ్లిక్ ఇచ్చినవి కూడా మీరు ఎందుకు చెప్పట్లా? వస్తున్నారు పాయింట్లు సార్. 3, ఎన్నికల బాండ్స్ ఓపెన్ గా బయటే, ఇదిగో పలానా ఇండస్ట్రీస్ 50 కోట్లు ఇచ్చాడు, పలానా వాడు 100 కోట్లు, ప్రజలు తెలుసుకొని ఉండదు రైట్ ఆరంగా వాడు కాంట్రాక్ట్ల కోసం ఇచ్చాడా? ఇలాంటి అంశాలు ఇందులో తప్పే ఉంది. కోర్టులు మేమేమంటున్నాం అంటే వారు చేసిన సూచనలు సలహాలు అవే వాళ్ళు చేస్తుంది. ఒకవేళ పర్ఫెక్ట్ గా ఉంటే వాటిని పరిగణనలోకి తీసుకుంటావి ఎవరైనా, ప్రభుత్వాలైనా లేకుంటే పార్టీలైనా. అవి తీసుకోకుండా మంచినే తీసుకోము, చెడునే అలా ముందుకు తీసుకొని వస్తామని ఏ పార్టీ అన్నా సార్? మేమేమంటున్నాం సార్ అంటే యువతను మీరు ఈ విధమైన అశాంతికి లోనుగా అయ్యేటట్టు, అంటే దేశంలో ఉండే వ్యవస్థల పైన అపనమ్మకం కలిగేటట్టు, దేశంలో ఉండే
యువతను నిరుద్యోగులుగానే ఉండండి, సోమరిపోతులుగానే ఉండండి అని పిలుపునియకండి. దయచేసి నేను ఏమంటున్నా అంటే మీరు ఏదైతే కాక్రోచ్ అని పేరు పెట్టుకున్నారో అన్ని క్లిష్ట పరిస్థితుల లోపల, క్లిష్టమైన వాతావరణ పరిస్థితుల లోపల కూడా ఇంకా తట్టుకొని నిలబడుతుంది. మీరు కూడా ఎన్ని కష్టాలు వచ్చినా కానీ ఇన్నోవేటివ్ మూడ్ తోటి దేశ యువత ముందుకు రావాలి. యూనికార్లు 400 నుంచి 2 లక్షల యూనికార్లు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి? స్టార్ట్అప్లు ఎందుకు పెరుగుతున్నాయి సార్? పెరిగినాయా లేవా? యువత వల్ల, యువత భాగస్వామ్యం వల్లనే దేశం వికసిత భారత్ కావాలనుకుంటున్నారు. మీరు గమనించకపోతే మీరు ఇక్కడ ఇవాళ కనీస వేతనం 20,000 ఉండాలని ముఖ్యమంత్రి గారు ఒక ప్రకటన ఇవ్వగానే పెద్ద ఎత్తున పాజిటివ్ స్పందన వచ్చింది. మీరు నేను రైటా రాంగా కాంగ్రెస్ బీజేపీ అని చెప్పట్లా. ఆదాయాలు పెరుగుతున్నాయి, కంపెనీలకి ఉద్యోగులకు జీతాలు పెరగట్లా, శ్రమ దోపిడీ జరుగుతుంది. ఇవన్నీ దశాబ్దాలకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. పార్టీలకు అతీతంగా నేను అన్ని పార్టీలకు అతీతంగా ఒక చిన్న వ్యవస్థ గురించి చెప్తా. రాష్ట్ర ప్రభుత్వం గడిచిన బీఆర్ఎస్ ప్రభుత్వంలో, అది మంచా చెడా గురించి నేను మాట్లాడతలేదు, రాష్ట్ర ప్రభుత్వము ఒక స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ పెట్టింది నిర్మాణ రంగానికి సంబంధించింది. దాంట్లో యువత చేరితే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇస్తామని చెప్పి, దాంతో పాటు నెల భత్యం కూడా ఇస్తామని చెప్పారు, స్కాలర్షిప్ కూడా ఇస్తామని చెప్పారు. జాయిన్ అయినరు. మిడిల్ ఈస్ట్ కంట్రీస్ కి సంబంధించిన సంస్థలన్నీ వచ్చి వాళ్ళ దగ్గర స్టార్ట్అప్ జీతమే 35,000 నుంచి 40,000 50,000కు తీసుకొని పోయినారు. దీని తర్వాత వరంగల్లో ఒకటి పెట్టిండ్రు, దాంట్లో కూడా అడ్మిషన్స్ వచ్చినాయి. 2 సంవత్సరాల తర్వాత క్రమంగా తగ్గుతూ వచ్చింది ఈ అడ్మిషన్స్. ఎందుకు తగ్గింది అని చెప్పి మీలాంటి ఒక ఎన్జిఓ సంస్థ యువత పైన సర్వే చేసింది. యువత ఏం చెప్పిందో తెలుసా సార్? 35,000కి 40,000కి జీతం చేయాలనుకుంటే మొబైల్ పక్కన పెట్టమంటున్నాడు, వాడు 12 గంటలు ఉద్యోగం చేయమంటున్నాడు. నాకు అవసరం లేదు, నేను సేల్స్ గర్ల్స్ గానే పనిచేస్తా, సేల్స్ బాయ్స్ గానే పనిచేస్తా, నాకు ఎప్పుడు మొబైల్ చేతిలో ఉంటుంది. ఇటువంటి దాన్ని మనం ఎంకరేజ్ చేయాలి. ఏమంటున్నా సార్ అంటే, పని చేసేటప్పుడు సృజనాత్మకత క్రియేట్ చేసేటప్పుడు చేయండి, ఇన్నోవేటివ్ గా ఆలోచన చేసేటప్పుడు ఆలోచన చేయండి, ఎంటర్టైన్మెంట్ ఉన్నప్పుడు ఎంటర్టైన్ చేయండి. అంతేగాని ఎజెండాతో మీరు ఏకీపిస్తున్నారా? నేను చెప్పే ఎజెండా అనేది దేశ నిర్మాణంలో భాగం కావాలి, లేకపోతే వ్యతిరేకంగా ఎజెండా ఉంటే ఎట్టి రైట్ రవిమార్తి గారు, వాళ్ళు ఏం చెప్పినా వాళ్ళ ఎజెండా దేశానికి వ్యతిరేకంగా ఉంది, బ్యాన్ చేస్తామని. ఇప్పుడు కాదు సార్, మీరే చెప్పారు, నేను పాయింట్లు చెప్పాను, వాళ్ళ ఎజెండాలు ఏమన్నా చెప్పా, మీరు ఒప్పుకున్నారు. దేశ నిర్మాణానికి భాగస్వాములు ఆహ్వానిస్తాం, దేశానికి వ్యతిరేకంగా ఉంటే అణచివేస్తారు. రైట్ గా రవిమార్తి గారు, ఫైనల్ గా ఏం జరగబోతుంది? ఒక ప్రశ్న వస్తా ఉంది, నిజంగా వీళ్ళంతా రోడ్ల మీదకి వస్తే బెంగాల్లోనూ నేపాల్లోను బంగ్లాదేశ్లోను వచ్చినట్టుగా ఏంటి పరిస్థితి అని మీ విమర్శ దానికి ఆన్సర్ చెప్తా ఉంది. ఎస్ రవిమార్తి గారు, కంక్లూడ్ చేయండి. అలా వచ్చే అవకాశం ఉందా? రాకుండా ఉండాలంటే మనం తిరుగుబాటు, హింస దేనికి పరిష్కారం అనుకోవట్లా, ఏం జరగాలి? అంటే యువత పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేయటం అనేటువంటిది సోషల్ మాధ్యమాల్లోనే జరుగుతున్నది. అది ప్రత్యక్ష కార్యాచరణగా రావటం భారతదేశం లాంటి దేశంలో, ఇంత విశాలమైన దేశంలో కష్టమే. అది అంత తేలికైనటువంటి వ్యవహారం కాదు. ఈ ఎవరైతే ఈ ఆందోళనకు గురై ఉన్నటువంటి యువత ఉన్నారో వాళ్ళని నిర్మాణాత్మకంగా మరచవలసినటువంటి బాధ్యత అరాచకం వద్దనుకుంటే ప్రభుత్వాలు చేయాలి, లేదా దేశాన్ని బాగు చేయాలనుకుంటే ఇంకొక రాజకీయ నిర్మాణం చేయాలి. అంతేగాని ఇప్పుడు దిలీప్ గారు మాట్లాడుతూ అసలు దీన్ని చూస్తున్న పద్ధతే ఇది ఒక అనార్కిస్ట్ ధోరణి అంటున్నారు. ఆ తర్వాత ఇంకా దీనిలో ఎన్ని మంచి డిమాండ్లు ఉన్నా దాంతో ఉపయోగం ఏముంది? ఒక ధోరణే అరాచకమైన ధోరణి, యువతని రెచ్చగొట్టే ధోరణి అని అంటున్నప్పుడు నిజానికి మనం బెంగాల్ ఎన్నికలు అయిపోయిన తర్వాత వరుసగా వారం రోజుల పాటు జరిగినటువంటి అరాచకమైనటువంటి దాడుల గురించి మనం పేపర్లలోనూ ఛానళ్లలోనూ చూసాం. అవేవి అరాచకంగా కనపడవు కొంతమందికి. అలాగే ఏ కేసులు కూడా లేకుండా ఉమర్ ఖాళీదేగా
అవును సుప్రీంకోర్టు చెప్పింది కదా. ఉపా కింద అవును, ఏళ్ల తరబడి ఓకే. విచారణ లేకుండా పడి ఉన్నటువంటి వందల మంది పరిస్థితి ఏంటి? ఓకే ఓకే ఉమర్ ఖాలిద్ గురించి ఎందుకు సార్ అంత సింపతి మీకు? సుప్రీంకోర్టే చెప్పింది. నాకేం ఎందుకు సార్ అంత లేదండి. సింపతి? రైట్. ఆ దేశ నాకేం ద్రోహం సింపతి గురించి అంత లేదు సింపతి సార్. ఎందుకు సార్ నీకు? రైట్. అర్బన్ నక్సలైట్ సార్, రైట్. దేశాన్ని ముక్కలు చేయాలని అడగండి చెప్పిండు. సార్. ఒక్క నిమిషం చికెన్ నెక్ ఒక్క నిమిషం ముక్కలు చేయాలని మీరు అడగండి. విచారణ చేయాలని అరే మీరు చెప్పిండు సార్. విచారణ జరుపుకుంటున్నారు సార్. సార్, సార్, ఎవరిని చికెన్ నెక్ రేపు ముక్కలు లేరు. చేయాలని కరెక్టే. మనము దేశాన్ని మొత్తం మీరు మీరు విచారణ చేయండి. అనుకోవాలని మీరు చెప్పిన కోర్టు చేసి చెప్పిండు. ఇప్పుడు ఆయన మీరు చెప్పింది ఓపెన్ ఆయన చేసి చెప్పింది చెప్తున్నారు. సుప్రీంకోర్టు ఏం చెప్పింది అదే చెప్తున్నారు. ఏం చెప్పింది సార్? సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వని చెప్తుంది. నాకు ప్రేమ ఏంటి? ఉమర్ ఖాలిద్ మీద. రైట్. ఓకే. నాకెవడో తెలియదే. రైట్ అండి ఓకే అర్బన్ నక్సలైట్ గురించి మీకెందుకు సార్ అంత బాగా సింపతి? అసలు వాడు రైట్ సార్ టైం అయిపోయింది మన్నించాలి. మొత్తంగా కాక్రోచ్ జనతా పార్టీ లేవనెత్తున్న అంశాలు వ్యంగ్యంగా ఉన్న సమాజంలో దశాబ్దాలుగా యువతలో గూడు కట్టుకున్నటువంటి ఒక నైరాశ్యం ఆవేశాన్ని ప్రతిఫలిస్తూ ఉన్నాయి. రాజకీయంలో ఉన్న లోటుపాట్లని బలంగా ఎత్తు చూపుతున్నాయి. ఎవరూ కాదనలేని అంశాలు లేదు కోర్టులు పూనుకుంటే తప్ప ఎలక్షన్ బాండ్స్ లాంటివి రద్దు కానటువంటి అంశాలు జడ్జీలకి తర్వాత పదవి అయిపోయిన తర్వాత వాళ్ళకి రాజకీయ పదవులు ఇవ్వటం కానీ లేకపోతే రాజకీయ పార్టీలు సమాజ హక్కు చట్టం కిందకి రాకపోవటం కానీ ఎన్ని దశాబ్దాలుగా చర్చ నడుస్తున్న అంశాలు. అలాగే పరీక్షలు మళ్ళీ లీక్ అవ్వటం సమాజంలో గత కొంతకాలంగా రగులుతున్నటువంటి ఇష్యూస్ని ఈ సంస్థ రిఫ్లెక్ట్ చేస్తూ ఉంది. ప్రభుత్వాలు వీటిని సరి చేసుకుంటాయా, ఇదొక అనార్కిస్ట్ ధోరణిని కొట్టిపడేస్తాయా, అణిచివేస్తే ఇలాంటి ఉద్యమాలు ఆగుతాయా, ప్రభుత్వాలు సరి చేసుకునే మార్గాలు జాతీయ స్థాయిలో ప్రభుత్వాలు కానీ రాష్ట్రాలు కానీ ఆలోచిస్తే లేదన్నది కాలం తెరచాల్సిన అంశం. చర్చలో పాల్గొన్న దిలీప్ గారికి, మానవతరాయ్ గారికి, రఘుమార్తి గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. మరోస్తే మళ్ళీ కలుద్దాం.